నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం. పలు అభివృద్ధి పనులు, నామినేటెడ్ పదవులలో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుకు ఆమోదం. కూటమి 9 నెలల పాలనపై పలు విమర్శలతో మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్ 9 నెలల్లో ఏపీ అప్పులు చేయడంలో రికార్డు బద్దలు కొట్టిందని ఎద్దేవా. భారతీయులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానంపై మండిపడ్డ కేఏ పాల్. భారతీయులకు బేడీలు వేసి ట్రంప్ అమెరికా నుంచి పంపిస్తుంటే మోడీ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్న. ఒరిస్సాలో అత్యంత వేడుకగా జరుగుతున్న సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి శాంతి కళ్యాణాలు. స్వామివారికి ఫలపుష్పాలు, సీతానాథులు సమర్పించి సేవించిన భక్తులు. ఇక వివరాలు చూస్తే, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలా కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు ఆమోదం తెలుపగా పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ కొనసాగింది. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణపై కేబినెట్ ప్రతిపాదన చేసింది. అలాగే ప్రాజెక్టులు మినహా ఏపీ సీఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు ఏపీ కేబినెట్ ప్రతిపాదన చేసింది. దీంతో పాటు టీటీడీలోని పోర్టులలో పనిచేసే వర్కర్లను సూపర్వైజర్లుగా అప్గ్రేడ్ చేస్తూ మంత్రివర్గంలో చర్చ సాగింది. వీరిని సీనియర్ అసిస్టెంట్ కేడర్కు పదోన్నతి కల్పించే ప్రతిపాదనలు చేశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టిందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 9 నెలలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల రికార్డులు బద్దలు కొట్టాయన్నారు. కేవలం 9 నెలల్లో బడ్జెట్ అప్పులే 80,820 కోట్లు. 9 నెలల్లో అమరావతి పేరు చెప్పి చేస్తున్న అప్పు 52,000 కోట్లు. ఏపీ ఏఎండీసీ ద్వారా మరో 5,000 కోట్ల అప్పు చేశారన్నారు. 9 నెలల్లోనే ఏకంగా 1,40,000 కోట్లపైనే అప్పులు చేశారని ఆరోపించారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 ఇచ్చారా? పేదలకేమైనా బటన్లు నొక్కారా? గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా అని ప్రశ్నించారు. అమ్మఒడి, రైతు భరోసా, వసతి దీవెన, విద్యా దీవెన, చేయూత, ఆసరా, వాహనమిత్ర, నేతన్న నేస్తం, చేదోడు లాంటి నేస్తం గతంలో ఉన్న అన్ని పథకాలు పోయాయంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయో చెప్పండి చంద్రబాబు, లోకేష్ అన్నారు. జనం వచ్చి ఎవరి చొక్కా కాలరు పట్టుకొని నిలదీయాలి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది ప్రభుత్వం మారి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి. ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కి పోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను
పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఒడిశాలో సింహాద్రినాథుని శాంతి కళ్యాణాలు, నరసింహ హోమాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని గురువారం ఒడిశా రాష్ట్రం చికిడిలో స్వామి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు భాగస్వామ్యులయ్యారు. సింహాద్రినాథుడి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అందంగా అలంకరించి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని కళ్యాణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు భాగస్వామ్యులయ్యారు. సిరులొలికించే సింహాద్రినాథుడికి వివిధ రకాల ఫలపుష్ప సీతాదులు సమర్పించి సేవించుకుంటారన్నారు. స్వామిని, అమ్మవార్లను దగ్గరగా వీక్షించిన భక్తులు హరినామ స్మరణతో పులకరించి తరించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న 71వ సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పారు. ఈ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ ఉపాధ్యక్షులు పైరెడ్డి పోతనరెడ్డి, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాదులు మాట్లాడుతూ క్రీడాకారులకు ఈ శిక్షణా శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. క్రీడాకారులకు కబడ్డీలో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అసోసియేషన్ తరపున క్రీడాకారులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు. సీనియర్ నేషనల్ స్టేట్ కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా పద్మరాజు గారు, శ్రీనివాస్ గారు, రమణ గారు, కృష్ణ గారు, అలాగే అసోసియేషన్ పెద్దలు ప్రసాద్ రెడ్డి గారు, మా పోతన్ రెడ్డి గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ 11 రోజుల శిక్షణా శిబిరంలో 7 మంది ప్లస్ 5 ఎక్స్ట్రా ప్లేయర్స్ 12 మందిని సెలెక్ట్ చేసి రేపు నేషనల్ కబడ్డీ పోటీల్లో కటక్లో జరిగే పోటీలకి మన రాష్ట్రం తరఫున కటక్ పంపించడం జరుగుతుంది. ఒరిస్సా కటక్ పంపించడం జరుగుతుంది. తప్పకుండా మన స్టేట్ టీము విజయవంతంగా కప్పు సాధించుకొస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. స్థానిక ఎమ్మెల్యే కబడ్డీ లవరు మాకు అన్ని విధాలు ప్రోత్సహిస్తున్న వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో ఇది జరిపిస్తున్నాం. ఆయన ఎంతో మాకు సహాయకాలు అందించారు. ఇప్పుడు ఈ ప్లేస్కి ఇక్కడ అందరికీ ఈ 13 రోజులు కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు, భోజనాలు కానీ, వసతి కానీ, వాళ్ళ అప్పటి ఛార్జెస్ కానీ, యూనిఫార్మ్లు కానీ అన్నీ కూడా అసోసియేషన్ మేము సమకూర్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడంతా భారీ ఖర్చుతో కూడుకున్న పని. మరి ఈ విశాఖపట్నం ఇక్కడ పెట్టడం ఎందుకంటే ఈ పరిసర గ్రామాలంతా కబడ్డీ అంతా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి ఇక్కడ పెద్దలందరూ సహకరించారు, యాక్సెప్ట్ చేశారు, ఒప్పించారు, తీసుకున్నాం. ఇక్కడ రాబోయే రోజుల్లో కబడ్డీకి విశాఖపట్నంలో ఇంకా బాగా క్రీడాకారులు తయారవ్వాలని మా ఆశ. మా విశాఖపట్నం అసోసియేషన్ నుంచి ఇంకా అనేక మంది నేషనల్స్ ఆడాలని మేము కోరుకుంటూ ఇది జరిపిస్తున్నాం. 71వ జాతీయ కబడ్డీ శిక్షణ శిబిరాలు పెదవాల్తేర్ గాంధీ సెంటర్ గ్రౌండ్ వద్ద మా ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి గారు పర్యవేక్షణలో, అలాగే స్టేటు కబడ్డీకి సంబంధించినటువంటి నిపుణుల ఆధ్వర్యంలోని ఈరోజు ఒరిస్సాలో కటక్లో జరుగుతున్నటువంటి మరి నేషనల్ గేమ్స్కి ఇక్కడ ఒక 20 మంది ఆల్రెడీ ట్రైనింగ్ 11 రోజులు కూడా శిక్షణ శిబిరం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి 12 మంది ప్లేయర్స్ని ఒరిస్సా జాతీయ స్థాయిలోని సెలెక్ట్ అయినటువంటి వారిని అక్కడికి ఇక్కడ కోచ్ల ఆధ్వర్యంలోని 11 రోజులు ఎవరైతే బాగా ఆడుతున్నారో చూసిన తర్వాత వీళ్ళని ఒరిస్సా పంపించిన ఆంధ్రప్రదేశ్ టీం తరపున పంపించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కబడ్డీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దానికి మా ప్రసాద్ రెడ్డి గారు అధ్యక్షులు. ఇప్పుడు ఇక్కడ దీనికి అయినటువంటి ఖర్చు అసోసియేషన్ సభ్యులు కొంతమంది అందరూ కూడా మరి బేర్ చేయడం జరుగుతున్నది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోరెడ్ల విజయగౌరి నామినేషన్ దాఖలు చేశారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్,
పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా కోరెడ్ల విజయ ఎమ్మెల్సీ బరిలోకి దిగారు. ముందుగా సరస్వతి పార్క్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల అధికారికి ఆమె నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోరెడ్ల విజయగౌరి మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపిస్తే 117 జీవో నెంబర్ సిపిఎస్ రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, విద్యారంగ పరిరక్షణకు పాటుపడతానని చెప్పారు. యాప్లో బాధల నుండి ఉపాధ్యాయులకు విముక్తి కలిగేలా పోరాడతానని భరోసా ఇచ్చారు. తనను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే ఉపాధ్యాయుల అభ్యున్నతికి పాటుపడతానని విజయగౌరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వంటి భావ సారూప్యాలు కలిగినటువంటి అన్ని సంఘాల నాయకులు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి ఫ్రంట్ నుంచి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి అభ్యర్థినిగా పోటీ బరిలో ఉన్నాను అని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈరోజు నా నామినేషన్కి 6 జిల్లాల నుండి అశేష ఉపాధ్యాయ లోకం కదిలి వచ్చారు. నామినేషన్ జయప్రదం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మా భావ సారూప్యత కలిగినటువంటి సంఘాలు ప్రతినిధులు నాయకులు కూడా హాజరవడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటటువంటి అంశాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర విద్యారంగాన్ని అతలాకుతలం చేసేటటువంటి 117 జీవోను సంపూర్ణంగా రద్దు చేయించేదానికోసం పీడీఎఫ్ ఫ్రంట్గా మేము కృషి అనేటటువంటిది ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈరోజు ఉద్యోగులని ఉపాధ్యాయుల్ని పట్టి పీడిస్తున్నటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో ఆ విధానం మీద దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేసి రద్దు చేయించుకోవడం కోసం ప్రయత్నం అనేటటువంటిది చేస్తాము. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకి బకాయి పడ్డటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు 25,000 కోట్ల రూపాయలు బకాయి పడి ఈరోజు ప్రభుత్వం ఉంది. పిఆర్సీలు లేవు, డిఏలు లేవు. ఇటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద మండలిలో మాట్లాడి పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం అనేటటువంటిది చేస్తాము. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదురు చూసేటటువంటి కామన్ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో కామన్ సర్వీస్ రూల్స్ సాధించుకునే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను 27వ వార్డు కార్పొరేటర్ టీడీపీ నేత వీరారావు బుజ్జి, ఆ వార్డు జనసేన అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలు ఎమ్మెల్యే వంశీకృష్ణచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా బుజ్జి, సురేష్లు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీకృష్ణ చేస్తున్న కృషిని కొనియాడారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవను చేస్తున్నారని ప్రశంసించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ముందుంటారని చెప్పారు. ఎమ్మెల్యే నేతృత్వంలో రాబోయే రోజుల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంలా మారే అవకాశం ఉందని బుజ్జి, సురేష్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ లక్ష్యం నెరవేర్చిన నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం. అంతేకాదు స్టేట్లోనే ఓటు శాతం బట్టి చూస్తే స్టేట్లో నెంబర్ 1 స్థానం దక్షిణ నియోజకవర్గ మెజార్టీ 62,000 చిల్లర మెజార్టీతో అన్న మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. దక్షిణ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆయన్ని, ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయనకి సీట్ ఇచ్చి గెలిపించమని చెప్పారో ప్రజలు కూడా దాన్ని నమ్మకంతో, కుటుంబ ప్రభుత్వాన్ని మీద నమ్మకంతో మంచి మెజార్టీతో గెలిపించారు. ఇంకా అన్నకి ఇంకా మున్ముందు కూడా ఇంకా మంచి పదవులు రావాలని, ఆ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిది బర్త్డే సెలబ్రేషన్స్ మా 27వ వార్డులో 27వ వార్డు తరఫున మన పార్టీ ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్లోని జరుపుకోవడం జరిగింది. ఇది ఎంతో ఘనంగా జరిగింది. మా వంశీకృష్ణ గారు అంటే మాకెంతో అభిమానం. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంత షార్ట్ పీరియడ్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందుకు మేము అభిమానిస్తూ ఇక ఈ పుట్టినరోజు వేడుకని ఘనంగా జరుపుకోవాలని ముందే అనుకొని ఈ పుట్టినరోజు కార్యక్రమం ఇంత జరిగింది. ఇక్కడ చాలామంది విచ్చేసి ఈ పుట్టినరోజు ఈ 4 రోజుల్లో కూడా ఈ భోజనాలు అవి కాకుండా చాలా సేవా కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు మా ఎమ్మెల్యే గారు. బ్లడ్ క్యాంప్ కూడా అయ్యింది ఈరోజు మార్నింగ్. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా, మెడికల్ క్యాంప్, బ్లడ్ క్యాంప్, పేదలకి పళ్ళు పంచడం కానీ ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు మా వంశీకృష్ణ గారు. సో ఆయన మంచి మనసుకి మేమందరం కృతజ్ఞతలు అయి ఉన్నాము. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు అర్హులైన పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్లు ఇస్తామని
ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు చేసే వరకు అర్హులైన పేద ప్రజల పక్షాన నిలబడి అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ తెలిపారు. గురువారం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవీఎంసీ జోన్ 2 మధురవాడ 7వ వార్డు బాంబే కాలనీ ఇళ్ల స్థలాల కోసం వ్యక్తిగత దరఖాస్తులు పూరించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా పట్టణాల్లో 1 సెంటు, గ్రామాల్లో 1/12 సెంట్లు ఇచ్చినప్పుడు పేదలకు పిల్లలతో ఏమాత్రం సరిపోదని, అవి కూడా కొన్ని చోట్ల ఏమాత్రం ఉపయోగం లేనివి ఇచ్చారని సిపిఐ తరపున మేము చెప్పామన్నారు. అయినా ఎవరి మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 1,80,000 ఏమాత్రం ఇంటి నిర్మాణానికి సరిపోదని చెప్పినా వినలేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 2 సెంట్లు, 3 సెంట్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరామని వారు సానుకూలంగా ఉన్నారన్నారు. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే వరకు సిపిఐ పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మనకు 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం నుంచి సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2023-24లో 59,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే 3,300 కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం. అదేవిధంగా ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆ ఆరోగ్య శాఖకు 1 రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. భారతీయులకు బేడీలు వేసి ట్రంప్ అమెరికా నుండి తిరుగు పంపిస్తుంటే ప్రధాని మోడీ స్పందించకపోవడం పట్ల ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దీనిని నిరసిస్తూ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ పనికి మాలిన మంత్రి అని అన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. తన వెబ్సైట్ను సంప్రదిస్తే వారికి సహాయపడతానని పాల్ చెప్పారు. భారతీయుల కోసం ఏమైనా చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని పెద్దలే తనను కలుస్తుంటే జగన్ ఎందుకు కలవరని ఓ ప్రశ్నకు కేఏ పాల్ సమాధానమిచ్చారు. రేపిస్టుల్లాగా, టెర్రరిస్టుల్లాగా, క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులు ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ని పంపించడం చాలా బాధకరం. నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా, ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదెందుకు? ఆయన గుజరాతీలే 30 మంది వచ్చిస్తే క్రిమినల్స్ లాగా పంపితే ఆయన నోరెందుకు? ఎప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి, ఆయన నా మాట వింటారు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరాగాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్య, ఒకడు దరిద్రుడు బీజేపీలో కలిశాడు. తండేల్ చిత్రం ఉత్తరాంధ్ర మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ అనుమానం వ్యక్తం చేశారు. యథార్థ ఘటనను వక్రీకరించి తండేల్ సినిమాను విడుదల చేసే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ముందుగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి జానకీరామ్ మాట్లాడుతూ ఈ నెల 7న తండేల్ చిత్రం విడుదలైన తరువాత చిత్రాన్ని చూసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మత్స్యకారులు పొరపాటున సరిహద్దులు దాటి పట్టుబడితే వారి తరపున ఆందోళన చేసి తిరిగి దేశానికి రప్పించడం జరిగిందన్నారు. వాస్తవానికి విరుద్ధంగా తీసి మత్స్యకారుల మనోభావాలను
దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తండేలు చిత్ర యూనిట్ను జానకీరామ్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగినటువంటి సంఘటనపై తీసినటువంటి తండేలు అనే సినిమా పూర్తిగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని వక్రీకరించి సినిమా యూనిట్ ఒక లవ్ స్టోరీని తీయడం జరిగింది. కానీ అది మత్స్యకారుల జీవితాల్లోని ఒక చారిత్రాత్మక ఘటన. ఆ ఘటనను పూర్తి స్థాయిలో అదేవిధంగా చూపిస్తే చాలా బాగుండేది. ఎందుకంటే మత్స్యకారుల దైనందిన జీవితంలోని రోజువారీ వేటకెళ్ళేటప్పుడు అనేక కష్టాలు ఉంటాయి. చాలామంది మరి విదేశీ జైళ్ళలో మగ్గే పరిస్థితి. నేనే స్వయంగా బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ జైలు లోపల మా మత్స్యకారులు ఉంటే జైలు బయట నేను 3 నెలల పాటు వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళని విడుదల చేయించడం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తండేల్ సినిమా తీశారో 2 క్యారెక్టర్స్ని ప్రధానంగా చేసుకొని తీశారో పాకిస్తాన్లో 2018లో మరి ఉత్తరాంధ్ర మత్స్యకారులు వలస వెళ్ళి వీరావల్ నుంచి చిక్కుకొని పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి దొరికి ఆ కరాచీ జైల్లో బందీలుగా ఉన్నటువంటి మత్స్యకారుల జీవితాలను ప్రధాన అంశంగా తీసుకొని ఒక లవ్ స్టోరీ తీశారో దీనిని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అది యథార్థమైన ఘటన. యథార్థంగా తీస్తే మత్స్యకారులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది తప్ప ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనే డబ్బు సంపాదనే ధ్యేయంగా మీరు సినిమా తీసేటప్పుడు రేపు పొద్దున్న ఇటువంటి కాన్సిక్వెన్సెస్ మత్స్యకారుల జీవితాల్లోని ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన వాళ్ళ మళ్ళీ చాలామంది వేరే వాళ్ళు చేపల వేట కోసం వెళ్ళిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు మళ్ళీ చిక్కుకునే అవకాశం ఉంది. అంటే మీరు మళ్ళీ దీనికోసం ఎంతోమంది కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది, ముఖ్యమంత్రి కృషి చేశారు, రాజ్యసభ సభ్యులు కృషి చేశారు, పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు కృషి చేశారు. ఆ గ్రామంలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు డి మచ్చిరాస్ అనే గ్రామాన్ని ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళని అంశంగా తీసుకొని చేశారు. ఆ ఊరు సర్పంచ్ మరి మూగి శ్రీరాములు గారు, ఆ జిల్లా నాయకుడు కోన నరసింహరావు గారు, నా పేరు వాసుపల్లి జానకిరామ్, నేను ఆంధ్రప్రదేశ్ మత్స్యకార యువజన సమాఖ్య అధ్యక్షుడిగా నేను మరి పాకిస్తాన్ ఎంబసీకి కూడా వెళ్తే వాళ్ళు నన్ను వెంటబెట్టే పరిస్థితి. జీవీఎంసీ మెప్మా ఆర్మీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ ఆర్పీలు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అభ్యర్థించారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలు పాత గాజువాక తెదేపా కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే పల్లాను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆర్పీలను తొలగిస్తామంటూ వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నామని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉద్యోగ భద్రతా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆర్పీలను తొలగించే ప్రక్రియ అంటూ ఏదీ లేదని, అటువంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఆర్పీ ఉద్యోగుల సంఘం నేతలు మల్లేశ్వరి, ఝాన్సీ, సిహెచ్ సత్యవరలక్ష్మి, ధరణ, లక్ష్మి, రత్నాలు తదితరులు ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ఎమ్మెల్యే వివరించారు. ఇక్కడ ఆర్పీలందరినీ కూడా తొలగించేస్తున్నారు అని ఒక వదంతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా అదే ఆ భయంతో చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఆ వదంతులు ఏమి నమ్మొద్దు. ఇది ఎందుకంటే ఈ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఈ వ్యవస్థ ద్వారా డోక్రా సంఘాలు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువేయడంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది, మా అధ్యక్షులు వారు, జాతీయ అధ్యక్షులు వారు. అయితే దీన్ని మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పరిణామాలు వచ్చినాయి. అలాగే అటు ఇటు అని చెప్పేసి కొంతమంది కొంచెం ఇష్టానుసారం చేశారని, కొంతమంది ఏదో డ్వాక్రా సంఘాల దగ్గర కొన్ని ఆర్థిక లాభాలు పొందారని, ఇలాగేవో చిన్న చిన్న వాయిస్ వచ్చింది. కానీ బై అండ్ లార్జ్ మీరు చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు అందించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు, మీకు మాట ఇస్తున్నాం. మిమ్మల్ని ఎవరిని కూడా తీసేస్తారని మాత్రం అనుకోవద్దు. ఇది కొంతమంది ఎవరైతే తెగించి ఉన్నారో, ఎవరైతే కొంచెం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో స్వామివారికి 108 బంగారు సంపెంగలతో
స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు తెలియజేశారు. స్వామివారి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా జరిగింది. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేసే యోచనను విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఐఎన్టీయూసీ నేత గొర్లె చందు కేంద్రాన్ని హెచ్చరించారు. ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ సాగిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారంతో 129వ రోజుకు చేరుకున్నాయి. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి చందు మాట్లాడారు. ఉద్యోగుల కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిని పోర్టు యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీపీపీ పద్ధతిలో గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని అభివృద్ధి పేరిట ప్రైవేట్ పరం చేస్తామనడంపై మండిపడ్డారు. ప్రతి ఏడాది కోట్లాది రూపాయల లాభాలు అర్పిస్తున్న యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోర్టు యాజమాన్యమే ఆసుపత్రిని అభివృద్ధి పరిచి ఉద్యోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని పోర్టు యాజమాన్యాన్ని గొర్లె చందు హెచ్చరించారు. ఈ యొక్క పోర్ట్ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజేషన్ చేయకూడదని, పోర్ట్ నిధులతోని ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, పూల్ కానీ, లేదా ఇప్పుడు పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ దాదాపు 40,000 మందిని రోడ్డు మీద పడేయకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వే పోర్టు ఆధ్వర్యంలో ఈ యొక్క హాస్పిటల్ నడిపేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ ఫిబ్రవరి 2వ తారీఖున ఆల్ ఇండియా ఫెడరేషన్ నుంచి అందరూ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీస్ అటు ఐఎన్టీసీ కానీ, సిఐటి కానీ, హెచ్ఎంఎస్ కానీ, ఏఐటీసీ కానీ, బిఎంఎస్ కానీ తదితర పెద్దలందరూ వచ్చి ఈ యొక్క రిలే నిరాధ్యక్షకు మద్దతు తెలియజేశారు. ఇందులో భాగంగా వాళ్ళందరూ తెలియజేస్తూ ఏ యొక్క పోర్టులోనూ కూడా ఈ యొక్క పోర్ట్ హాస్పిటల్ అనేది ప్రైవేటైజేషన్ చేయలేదు, ఈ విశాఖపట్నంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు తలపెట్టారు, ఈ యొక్క హాస్పిటల్ అనేది ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎంప్లాయీస్ తాలూకా వెల్ఫేర్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క ప్రైవేటైజేషన్ని అడ్డుకోవాలని, దానికి మా మద్దతు ఏ రకంగా కావాల్సి వచ్చినా మేము ఇస్తామని ఈ యొక్క సెంట్రల్ లీడర్స్ అందరూ తెలియజేయడం చాలా ఆనందదాయకం. మరి ఇది దృష్టిలో పెట్టుకొని పోర్టు యాజమాన్యం కానీ, గవర్నమెంట్ కానీ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్కి పూర్తిగా తొలగించి పోర్టు నిధులతోనే హాస్పిటల్ అభివృద్ధి చేసి అటు పారామెడికల్ స్టాఫ్ని కానీ, డాక్టర్స్ని కానీ, స్పెషలైజేషన్ డాక్టర్స్ని కానీ, లేదా ఎక్విప్మెంట్ కానీ పోర్టు నిధులతో కొని ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు పోర్టు నిధులతో అటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి కానీ, స్కూల్స్కి కానీ, విమెన్స్ వెల్ఫేర్స్కి కానీ, లేకపోతే కోటవీధిలో ఉన్నటువంటి సౌకర్యాల కోసం కానీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అదే భాగంగా మరి పోర్టు కోసం కష్టపడుతున్న కార్మికుల కోసం మరి మీరు ఈ హాస్పిటల్ని ఆ యొక్క నిధులను వెచ్చించి అభివృద్ధి చేసి పోర్టు అండర్లోని ఈ హాస్పిటల్ నడిచేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ గారిని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం. పలు అభివృద్ధి పనులు, నామినేటెడ్ పదవులలో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుకు ఆమోదం. కూటమి 9 నెలల పాలనపై పలు విమర్శలతో మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్ 9 నెలల్లో ఏపీ అప్పులు చేయడంలో రికార్డు బద్దలు కొట్టిందని ఎద్దేవా. భారతీయులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానంపై మండిపడ్డ కేఏ పాల్. భారతీయులకు బేడీలు వేసి ట్రంప్ అమెరికా నుంచి పంపిస్తుంటే మోడీ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్న. ఒరిస్సాలో అత్యంత వేడుకగా జరుగుతున్న సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి శాంతి కళ్యాణాలు. స్వామివారికి ఫలపుష్పాలు, సీతానాథులు సమర్పించి సేవించిన భక్తులు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డివి డిజిటల్ న్యూస్.